హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు టమాటీ రైస్ చేయబోతున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. టమాటీ రైస్ చేస్తున్నాను, చూడండి. ఫ్రెండ్స్, నేనైతే తప్పలో పెట్టి చేసుకుంటున్నాను. కుక్కర్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. స్టార్టింగ్ కొంచెం నెయ్యి వేసుకొని, దానికి తగినంత నెయ్యి వేసుకొని, తర్వాత కొంచెం ఆయిల్, ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడికిన తర్వాత మనం ముందుగా ఉంచుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం అందులో వేసుకోవాలండి. మసాలా చూడండి ఫ్రెండ్స్, మనం ఫస్ట్గా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇవి ఇప్పుడు గోల్డ్ కలర్ లో వేయించాం కదండి. ఇందులో మనం ముందుగా ఉంచుకున్న టమాటీ ముక్కలు వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనకు తగినంత పసుపు వేసుకొని, సాల్ట్ వేసుకోవాలండి. దాన్ని బాగా కలిపి అది గ్రేవీ అయ్యేలా మూత పెట్టుకోవాలండి. గ్రేవీ అయిన ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకొని చూడండి, ఇది గ్రేవీగా తయారవుతుంది కదండి. ఇందులో కొంచెం మనం ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకోవాలండి. మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ కలుపుకోవాలండి. కలుపుకొని మళ్ళీ కొంచెం మూత పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా గ్రేవీగా తయారైంది కదా. ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ని వేసుకోవాలండి. దాన్ని బాగా కలుపుకోవాలండి. రైస్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత నేనైతే ఈ టమాటీ రైస్ కి 4 టమాటీలు వాడానండి. ఎక్కువ చేసుకుంటే ఎక్కువ టమాటీలు వేసుకోవాలండి. చూడండి, ఈ గ్లాస్ తో 1.5 రైస్ వేసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్ వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని బాగా మూత పెట్టుకొని దానికి హై ఫ్లేమ్ లో ఉంచాలండి. హై ఫ్లేమ్ లో ఉంచాక కొంచెం బుడగల్లా వచ్చే తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే టమాటీ రైస్ రెడీ అవుతుంది. ఈ రైస్ రెడీ. చూడండి ఫ్రెండ్స్, టమాటీ రైస్ రెడీ అయిపోయిందండి. చూడండి, ఇది బౌల్లో తీసుకొని క్లైమేట్ కూల్గా ఉంది. మా బాబు లంచ్ బాక్స్కి నేను టమాటీ రైస్ ప్రిపేర్ చేశానండి. చూడండి, టమాటీ రైస్ రెడీ అయిపోయింది. ఇవాళ క్లైమేట్ కూల్గా ఉందని మా బాబు లంచ్ బాక్స్కి నేను టమాటీ రైస్ ప్రిపేర్ చేశానండి. ఈ వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.